నల్గొండ జిల్లా నకిరేకల్లో ఈ నెల 21న లీక్ అయిన 10th క్లాస్ తెలుగు పేపర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో నకిరేకల్ అధికార పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులను వదిలేశారంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై దుమారం లేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసిన అంశాన్ని కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. కేటీఆర్ పై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్సీ/ఎస్టీ కేసుతో పాటు మరో 2 కేసులు నమోదు చేశారు. అధికార పార్టీ తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. నకిరేకల్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ విషయంపై స్పందిస్తూ 10th పేపర్ లీక్ వ్యవహారంలో పోలీసులు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే వీరేశం అనుచరుల్ని ఎందుకు వదిలేశారో చెప్పాలంటూ మీడియా ముఖంగా ప్రశ్నించారు. తమ నాయకునిపై తప్పుడు కేసులు పెడితే భయపడబోమని, కోర్టులపై తమకు నమ్మకం ఉందని అన్నారు. 4 రోజుల క్రితం 10th క్లాస్ పేపరు నకిరేకల్లో ఒక ప్రైవేట్ స్కూల్లో గురుకుల పాఠశాలలో పేపర్ లీక్ కావడం జరిగింది. లీక్ అయిన దానికి కారకులు స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారి యొక్క ముఖ్య అనుచరులు వగ్గిడి శ్రీని కానీ, అదేవిధంగా నరేందర్ కానీ, ఆకాష్ అనే అబ్బాయి కూడా, ముగ్గురు కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఎమ్మెల్యే గారు కూడా పనిచేస్తాడు. ఆ వ్యక్తులు ఎమ్మెల్యే గారి యొక్క కనుసైగలతోటే పేపర్ లీక్ అయిందనే సంగతి నగరికల్లో కోడై కూస్తుంది. దాన్ని కొన్ని మీడియా మాధ్యమంలో కానీ యూట్యూబ్ ఛానల్లో వార్త వస్తే ప్రభుత్వం యొక్క వైఫల్యం ఈ రకంగా జరిగింది. ఎందుకంటే సంవత్సరాల కొద్దిగా పిల్లలు చదువుకుని కష్టపడి చేస్తే వాళ్ళ భవిష్యత్తును తలరాతను మార్చుతారనే పద్ధతిలో మరి మా నాయకుడు కేటీఆర్ గారు ట్వీట్ చేసిండు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ దిలీప్ కుమార్ కానీ, శశాంక్ కానీ కూడా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టే కార్యక్రమం. అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజానాయకుడిగా, పార్టీకి అధినేతగా వాస్తవాలని ఏం జరుగుతున్నాయో ఎంక్వైరీ విచారణ జరపాలి, ఏ రకంగా జరిగిందని చెప్పే పద్ధతిలో ప్రజలకు కానీ అటు అధికారులకు కనిపింపగలిగే విధంగా ఉండాలని చెప్పి మాట్లాడితే మా గొంతుకొని నొక్కే విధంగా మా మీద అరాచకంగా కేసులు కట్టే పద్ధతిలో ఎంతవరకు సమావేశం ఈ దుర్మార్గం చర్యది. ఒక కేసేమో నరేందర్ తోటేమో ఎస్సీ/ఎస్టీ కేసు కట్టించారు, ఇంకో కేసేమో కేటీఆర్ A2గా పెట్టారు, ఇంకో కేసు ఒగ్గిడి సీన్ తోటి మరొక పిటిషన్ ఇచ్చారు, రైస్ తోటి ఒక పిటిషన్, 3 పిటిషన్లు 3 రకాల కేసులు కట్టడం జరిగింది. కేసులు కట్టినంత మాత్రాన మా నాయకుడు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా కేసులో భయపడలేదు. ఉద్యమాలు అనేక రకాల కేసులని 10 ఏళ్ళు ప్రజలకు సేవ చేసాం. బ్రహ్మాండంగా భారతదేశంలో ఎవరు చేయని విధంగా సర్వీస్ చేసిన నాయకుడు కేటీఆర్ గారు. అలాంటి నాయకుడి మీద మరి ఈ రకంగా దిగజారి, రాజకీయ విలువలు లేకుండా, ఎథిక్స్ లేకుండా దిగజారి మరి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి నమోదు చేయడం అనేది ఇది మంచిది కాదు. నేను పోలీసు యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, న్యాయబద్ధంగా విచారణ చేయండి, దోషులను శిక్షించండి. మేము 16 మంది 20 మందిని విచారణ పిలిచి 6గురిని రిమాండ్ చేశారు. అసలు దోషులు ఎవరైతే మరి ఒగ్గిడి సీన్ కానీ నరేందర్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోండి, పరిణామాలు తీసుకోండి, వాళ్ళని కూడా కష్టంలో తీసుకొని విచారణ చేయండి. ఎందుకు విచారణ పిలుస్తలేరు, కారణం ఏంది అంటే అధికార పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఉత్తే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్నది స్పష్టంగా కనబడుతుంది. కానీ కొంతమంది అధికారులు పిటిషన్ చేయని అధికార పార్టీ అనగానే కేసులు కడుతున్నారు. మరి మేము పిటిషన్ ఇస్తే కేసులు కట్టే పరిస్థితి లేదు. ఈ దుర్మార్గం చేయాలి. మీరు ఎన్ని కేసులు కట్టినా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం, న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయం మీద ఒక నమ్మకం, విశ్వాసం మాకున్నది, ప్రజల మీద నమ్మకం, అపారమైన నమ్మకం ఉన్నది. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తేల్చుకుంటాం. అధికారులకు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే దయచేసి మీరు అతి ఉత్సాహం చూపి కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసులు కట్టాలి అని ఒక పూనుకుంటారు. అది మంచిది కాదు. రేపు మా ప్రభుత్వం వచ్చా మేము పూనుకుంటే మీకు అదే రకమైన ఇబ్బందులు వస్తాయి. కానీ ధర్మం వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి, అధర్మం ఉండాలి. కానీ 2 కలిపి ఒకటే జోడించి ఒకటే వేలో మీరు ప్రయాణిస్తే అది మంచిది కాదని చెప్పి పోలీసు యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా దాన్ని విచారణ చేయండి. ఆ 2 వ్యక్తులను కూడా మీరు కస్టడీలో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నగరంలో ప్రజలు చూస్తారు, పర్సనల్గా పిఏగా పనిచేస్తారు నరేందర్, చాలా పర్సనల్గా పిఏగా పనిచేస్తారు. ఆయన కాదని ఎవరంటారు అడగండి. పోయి నగరగల్ సెంటర్లో పోయి మరో మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే గారు పిఏనా కాదని అడగండి. నగరగల్ పోతావా, ఏ మండలం పోతావు పోండి, అందరు తెలుసు. అది కొత్త ఏముంది అందులో. తెలుగు పేపర్ని లీక్ అయిందని చెప్పి మీడియా మాధ్యమంలో కానీ కొన్ని ఛానల్లో కూడా రావడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన కూడా పోలీస్ యంత్రాంగం, అక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఈఓ కానీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వాళ్ళకు ఎంత సమాచారం ఏదైతుందో ఆ సమాచారం మేరకు దాదాపు ఒక 20 మందిని విచారణ పేరిట జిల్లా హెడ్-క్వార్టర్ పిలవడం జరిగింది. తర్వాత అధికార పార్టీ యొక్క ఒత్తిళ్ళు ఏమొచ్చినా ఏం సంగతో తెలియదు. కానీ వచ్చిన ఒత్తిళ్ళని ఒత్తిడితోటే
మరి పోలీస్ యంత్రాంగం అసలు వ్యక్తులు ఎవరనేది నిర్ధారణ చేయకుండానే నగరికల్ పట్టణం పోతేనేమో ప్రధాన నిందితులు ఎవరో వీళ్ళంటే అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారి యొక్క అనుచరులు. తనకు పొద్దున్న లేస్తే ఒక కుడిభుజంగా లెఫ్ట్ రైట్గా ఉండే వ్యక్తులు. ఒగ్గిడి సీన్ అనే వ్యక్తి 24 గంటలు వాళ్ళతో ఉండుకుంటూ వాళ్ళ కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఒక అరాచక శక్తిగా ఉంటాడు. అది నగరికల్ పట్టణం ప్రజలు అడితే చెప్తారు. అదేవిధంగా అభిలాష్ అనే అబ్బాయి కూడా అక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్కి వేముల వీరేశానికి గతంలో కానీ ఇప్పుడు కానీ పిఏగా పర్సనల్ పిఏగా మాజీ సర్పంచ్ మరూరు సర్పంచ్ నరేంద్ర అనే వ్యక్తి మొదటి నుంచి కూడా ఉంటుండ్రు. అక్కడ ప్రజలు తెలుసు, మీడియా మిత్రులు తెలుసు. వాళ్ళ ప్రోత్బలంతో మరి పేపర్ లీక్ అనేది జరిగింది. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళతోటి కుమ్మక్కై ప్యాకేజీలు మాట్లాడుకొని ప్రతిరోజు మేము పేపర్ లీక్ ఇస్తామని చెప్పి మొదటగా తెలుగు పత్రిక రోజే తెలుగునాడే ఆ సబ్జెక్ట్ మరి ఆ పాపని గోడ మీకెళ్ళి ఎక్కి రాళ్లతో బెదిరించి కత్తులు చూపించి పేపర్ చూపించాలని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే పాప ప్రాణభయం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ పాప కూడా పేదరికం అమ్మాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏదో లాలుచిపాటు చేసిన కారణాలు కాదు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అమ్మాయి. ఆ పాపని బెదిరించి, అమ్మాయి పేరు కూడా ఝాన్సీ లక్ష్మి, పేపర్ లీక్ చేసుకుని అలా అనుచరులతోటి అన్ని ప్రైవేట్ స్కూళ్ళకు సర్వ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నది ఆ నగరికల్ జరిగే ప్రచారం. వాస్తవంగా నగరికల్లో ఆ పత్రికని మరి ఎవరు కూడా అంత సాహసం చేయరు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా, ఏ దౌర్జన్యం చేయాలన్నా, ఏ దాడులు చేయాలన్నా, ఏ భూములు కబ్జాలు పెట్టాలన్నా నిర్ణయాలు తీసుకునే మీకే శక్తి ఉంది. కాబట్టి ఈ పత్రిక కూడా మీ వాళ్ళే ఎగ్జామ్ సెంటర్కి పోయి తెలుగు మరి పత్రికను లీక్ చేయడం జరిగింది. చాలా మీడియా పత్రికల్లో మీడియా మాధ్యమంలో వచ్చిందా అని మా నాయకుడు, మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ గారు ఛానల్ వస్తే ఛానల్ది మరి ట్విట్టర్లో పెట్టడం దాన్ని. వారితో పాటు దిలీప్ గారు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కానీ, శశాంక్ కానీ ముగ్గురు కూడా ట్వీట్ చేస్తే ఊరికే చేసిండు. ఏమన్నా పత్రికలో వచ్చింది మీ ఫోటోలతో సహా చిత్రీకరించి పత్రికల ఛానల్ చూస్తే ప్రభుత్వం యొక్క వైఫల్యం ఈ రకంగా ఉంది, మొదటి రోజే ఈ రకంగా జరిగింది అని అధికారులు దీన్ని సవరణ చేసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి, గమనించాలని చెప్పి, తప్పిదాలను గమనించాలని చెప్పి మా నాయకుడు పోస్ట్ చేస్తే ఒగ్గిడి సీన్ తోటి ఒక కేసు నమోదు చేయిస్తారు, ఫిర్యాదు. చెవుగోని శ్రీను రజిత మున్సిపల్ చైర్మన్ ఒక ఫిర్యాదు పిటిషన్ ఇచ్చి కేసు నమోదు చేస్తారు. ఇంకోటి మరూరు సంబంధించిన మాజీ సర్పంచ్ పర్సనల్ ఎమ్మెల్యే గారికి ఎవరైతే పర్సనల్ పిఏ ఉన్నాడో వసూలు రాయుడు, ఆయనతోటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తారు. అంటే ప్రజాస్వామ్యంలో మీరు చేసే ఆగడాలని, ప్రభుత్వం ఉందని అహంకారంతో చేసే కార్యక్రమాలను ఎండగట్టడం, ప్రజలకు తెలియపరచడం, ప్రభుత్వంలో ఉన్న అధికారులకు సవరణ చేసుకొని చెప్పడం తప్పిదమా? అంటే మీరు చేసిన కార్యక్రమాలని బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారు సమర్థించాలనా? లేకపోతే మీరు కేసులు కట్టుకుంటా పోతుంటే భయపడేదో ఊరుకుంటారు అనుకుంటారా? దాదాపు 16 సంవత్సరాల ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాల ప్రజల ఆశలతోటి భారతదేశం నెంబర్ 1గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడు పోస్ట్ చేస్తే మీరు చేసే కార్యక్రమాలు నీచమైన పనులు, చిల్లర పనులు ఏమంటారు? వాటిని ప్రజలు గమనిస్తలేరా? ఇంత దిక్కుమాల చేస్తారా మీరు చేసే కార్యక్రమాలు? అంటే మీరు కేసులు కట్టి ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా వైపు మాట్లాడారు, భయపడి చేతులు కట్టుకుని ముడుచుకొని కూర్చుంటారు అని మీ భ్రమలో అనుకుంటారా? ఇలా 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో మా నాయకుడు కేటీఆర్ గారు బయటికి వెళ్తే కేసు, ఎక్కడికైనా పోయి బహిరంగ సభలు ఉన్నాయంటే మనం పరామర్శిస్తామంటే
హౌస్ అరెస్టులు, అక్రమ కేసులు కట్టి పర్మిషన్ ఇవ్వకపోవడం, అంటే కేటీఆర్ గారు చూస్తే ఉత్సాహపడుతుంది ఈ పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ. అందుకు నిన్న నకిరేకల్లో ఇక్కడ ప్రభుత్వంలో ఎక్కడ మనం పేరు తెచ్చుకోవాలో, ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడ మార్కులు కొట్టాలని చెప్పి ఒక దిక్కుమాలిన సంస్కృతితో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఉన్న దిక్కుమాలిన శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించే పరిస్థితి.